బలం మా అభ్యర్థి బూర నర్సయ్య గారు, మా పార్టీ మా బలం, మా మోడీ మా బలం. సో అంటే మోదీని బీజేపీని చూసి ఓటేయాలా, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బూర నరసయ్య గౌడ్ని చూసి ఓటేయాలా? భువనగిరికి పార్లమెంట్ సభ్యులు, గతంలో పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గం ఏర్పడ్డాక, ఈ నియోజకవర్గం కూడా ఒక్కసారి బూర నర్సయ్య గారు ఎంపీ అయినరు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఎంపీ కూడా చూడకుండా ఎయిమ్స్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్రీయ విద్యాలయం ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, పాస్పోర్ట్ ఆఫీస్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇవాళ రూపేకి 100 కోట్లు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ దేశం మొత్తంలో ప్రతిపక్ష ఎంపీలున్నా, అధికార పార్టీ ఎంపీలున్నా విపక్షత చూడకుండా ఓటు వేసేటటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ జనం మధ్యలో ఉంది. ఖచ్చితంగా జనం మన ఆదరిస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా జనం కూడా ఆదరిస్తున్నారు. గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మోడీలో బీజేపీ ఉండాలి, ఢిల్లీలో మోడీ గారు ఉండాలని ఆలోచిస్తున్నారు. అది మా బలం. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నియోజకవర్గంలో మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఒక్క నియోజకవర్గం తప్ప. అంటే ఓట్లు వేయించాలంటే, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించాలంటే ఎమ్మెల్యేలు ఉండాలి, స్థానిక ప్రజాప్రతినిధులు ఉండాలి, కార్యకర్తలు ఉండాలి. ఈ బలం అంతా మరి బీజేపీకి లేదు. అయినప్పుడు కూడా మీరు బీజేపీ గెలుస్తుంది, బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని ఎట్లా అనుకుంటున్నారు? అంటే గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో జస్ట్ స్వల్ప మెజార్టీతో 4500 5000 ఓట్లతో ఓడిపోయాడు బూర నరసయ్య గౌడ్, అప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా. సో ఆ సింపతి ఇప్పుడు ఏమైనా పనిచేస్తుంది అనుకుంటున్నారా? అన్న 100% బూర నర్సయ్య గారు ఒకటే అంటున్నారు, 10 ఏళ్లలో బ్రదర్ చేసిన అభివృద్ధి ఏంది, 5 ఏళ్లలో బూర నర్సయ్య గారు చేసిన అభివృద్ధి ఏంది, దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. అభివృద్ధితోటే మేము కొట్లాడుతున్నాము. మోడీ గారి కరిష్మా వనుకొస్తుంది, అభివృద్ధి వనుకొస్తుంది, అవినీతి రహిత పాలన వనుకొస్తుంది. ఈ 3 అంశాలతో మేము ముందుకు పోతున్నాం అన్న. ఈ 3 అంశాలు మిమ్మల్ని సరే ఇంకా రైట్. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మల్లేష్ పోటీ చేస్తున్నాడు. మరి క్యామ మల్లేష్ కూడా మొట్టమొదటిసారి ఎంపీగా అంటే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడం, మరి పార్లమెంట్ స్థాయి ఎన్నికలలో మరి మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు.